చికెన్ పకోడా, గోబీ మంచూరీ అమ్మేవారికి హెచ్చరించిన ఆహార భద్రతా శాఖ అధికారి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరీ మరియు ఇతర ఆహారం తినేవారికి పలు సూచనలు జారీ చేసిన రాష్ట్ర ఆహార భద్రతా శాఖ కర్నూలు జిల్లా అధికారి రాజగోపాల్రావు. ప్రభుత్వం నిషేధించిన వస్తువులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడితే దుకాణాలు సీజ్ చేస్తాం. ఇక వివరాల్లోకి వెళితే, జిల్లాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ప్రజలకు హాని కలిగించే అజంతా కలర్ పౌడర్ మరియు టేస్టింగ్ సాల్ట్, చైనా ఉప్పు ఉపయోగించి వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని కర్నూలు జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారి రాజగోపాల్రావు వివరించారు. ప్రజలు ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తాత్కాలికంగా రుచి అందించే ఆహారం తినరాదని ప్రజలకు సూచించారు. తమ వ్యాపారం కోసం ప్రజల ఆరోగ్యాన్ని నష్టం కలిగించే టెస్టింగ్ సాల్ట్ మరియు అజంతా కలర్ పౌడర్ ఉపయోగిస్తున్నారని, దీనివల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని రాజగోపాల్రావు తెలిపారు. ఆదోని పట్టణంలోని మోర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు ఈసా భాషతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి సదరు సెంటర్ యజమానిని హెచ్చరిస్తూ గోబీ మంచూరీ మరియు అజంతా పౌడర్, టెస్టింగ్ సాల్ట్లను ధ్వంసం చేస్తూ మరలా ఇటువంటి హాని కలిగించే పౌడర్లు, టెస్టింగ్ సాల్ట్ ఉపయోగిస్తే షాప్ను సీజ్ చేయటం జరుగుతుందని షాప్ యజమానికి హెచ్చరించారు. గోబీ మంచూరీ, చికెన్ పకోడా, చికెన్ రోస్ట్ లాంటి తదితర ఆహారంలో రుచి కోసం ఇవి వాడుతున్నారని, దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రజలు తాత్కాలిక రుచి కోసం ఇలాంటి హానికరమైన రంగు కోసం ఉపయోగించే అజంతా పౌడర్, రుచి కోసం ఉపయోగించే టెస్టింగ్ సాల్ట్ ద్వారా తయారు చేస్తున్న చికెన్ పకోడా, మటన్ పకోడా, గోబీ మంచూరీ, నూడిల్స్, ఎగ్ రైస్ లాంటివి తదితర ఆహార పదార్థాలు వాడకూడదని ప్రజలకు ఆయన సూచించారు. ఎలాంటి హానికరమైన వస్తువులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఉపయోగిస్తే వారిపై కేసులు నమోదు చేయటం కాక, అవసరమైతే ప్రజా ఆరోగ్యం కోసం సెంటర్లను సీజ్ చేయటం జరుగుతుందని జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారి రాజగోపాల్రావు హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు తనిఖీ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఈ గోబీ మంచూరియాలో అజంతా సింథటిక్ ఫుడ్ కలర్స్ వేసి ఈయన గోబీ మంచూరి తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఈ అజంతా కలర్ అనేది ఈ ప్రిపేర్ ఫుడ్లో ఇంజూరియస్ హెల్త్, ఈ నాట్ ఫిట్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్, ఇది అన్సేఫ్ కేసు కింద ఈ ఆదోనిలోనే 3 కేసులు జేఎఫ్ఎం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి కూడా గతంలో చేయడం జరిగింది. ఈ అజంతా కలర్ వాడడం కూడా చెప్పడం జరిగింది. అయినా ఈరోజు మళ్ళీ ఈ గోబీ మంచూరియా వేసి ఈయన అమ్ముతున్నట్టుగా గమనించబడింది. ఇది అన్సేఫ్ ఫుడ్. ప్రజలు తింటే ఇది జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు, ఇది అల్సర్ కింద ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ అజంతా ఫుడ్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ అనేది గోబీ మంచూరియాలో వేయడం కానీ జరగకూడదు. అలాగే దీనివలన చాలా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇమ్మీడియట్గా గొంతు నొప్పి వచ్చే ఏర్పాటు ఉంది, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఏంటంటే ఇప్పుడు గతంలో 2 సార్లు ఈ యజమాని చెప్పడం జరిగింది. అయినా మళ్ళీ మా అజంతా కలర్ వేసి గోబీ మంచూరియా అమ్ముతున్నట్లు గమనించి ఇది డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ గోబీ మంచూరియాలో బుష్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వేసి ఆ గోబీ మంచూరియా అమ్ముతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ఫుడ్. ఇది కెమికల్ కలిపిన ఫుడ్, అన్సేఫ్ ఫుడ్. ఈ ఫుడ్ తింటే ఆటోమేటిక్గా జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు, అల్సర్ ఏర్పడి తద్వారా క్యాన్సర్ దారి చేస్తుంది. అందువలన ఆదోని ప్రజలకు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, ఈ కలర్ కలిపిన గోబీ మంచూరియా కానీ, కలర్ కలిపిన చికెన్ బిర్యానీలు కానీ, కలర్ కలిపిన చికెన్ ఫ్రైలు కానీ ఎటువంటి ప్రిపేర్ ఫుడ్ని కూడా తినొద్దని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చైనీస్ సాల్ట్, అజినోమోటో అంటారు,
టేస్టింగ్ సాల్ట్ అంటారు దీన్ని. ఇది కూడా విరివిగా వాడుతున్నారు. ఇది ప్రమాదకరమైన పదార్థం, అది దీన్ని అన్సేఫ్ ఫుడ్ అది. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. ఈ రెండు కూడా చాలా గోబీ మంచూరియా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల ప్రజలు గమనించి ఈ రెండు పదార్థములు లేకుండా కలలేని ఫుడ్, ఈ అజినోమోటో కలపని ఫుడ్ని మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైనా అజినోమోటో చైనీస్ సాల్ట్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలా గోబీ మంచూరిలో కలర్ కలిపితే ఇమీడియట్గా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తెలియపరిస్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటాము. ఈ గోబీ మంచూరి మీద అన్సేఫ్ ఫుడ్ కింద ఫుడ్ ల్యాబ్లో కూడా అన్సేఫ్ ఫుడ్ కింద అన్సేఫ్ ఫుడ్ కింద ట్రీట్ అయ్యింది. రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని జేఎఫ్సీ కోర్టులో ఆదోని మన మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అందువల్ల ప్రజలు గమనించి ఈ కలర్ కలిపిన ఫుడ్ తినొద్దు, ఈ చైనీస్ టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలు తినొద్దని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది.